హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మన ఫస్ట్ మూవీ అప్డేట్, అక్కినేని నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా. ఇందులో విలన్ గా లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ యాక్ట్ చేస్తున్నాడు. లాపతా లేడీస్ మూవీ చూడకుంటే వెంటనే చూసేయండి, అదిరిపోతుంది. తన యాక్టింగ్ కుమ్మేస్తాడు. నెక్స్ట్ మన డీజే టిల్లు అండ్ గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ కాంబోలో ఒక మూవీ రాబోతుంది. రీసెంట్ గా డైరెక్టర్ ఈ మూవీ స్టోరీని మన హీరోకి వినిపించారు. తనకు బాగా నచ్చింది. ప్రెసెంట్ డైరెక్టర్ పరశురామ్ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేస్తున్నారు. ఈ మూవీని ఈ సమ్మర్ నుండే స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ పార్ట్ 2 మూవీ. ఈ మూవీ టీమ్ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన బాలయ్య బాబు గారి అఖండ తాండవం అఖండ 2 మూవీ. ఈ మూవీలో విలన్ గా సరైనోడు ఫేమ్ ఆదిపిని శెట్టి యాక్ట్ చేస్తున్నాడు. ప్రెసెంట్ మూవీ టీమ్ అన్నపూర్ణ 7 acres లో వేసిన ఒక భారీ సెట్ లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా అండ్ న్యాచురల్ స్టార్ నాని కాంబోలో ఇంకో మూవీ రాబోతుంది కదా. రీసెంట్ గా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మన అనిరుద్ ను తీసుకున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ నుండే స్టార్ట్ కాబోతోంది. ప్రెసెంట్ నాని అన్న హిట్ పార్ట్ 3 ఫైనల్ స్టేజ్ లో ఉంది కదా. సో ఆ మూవీ కంప్లీట్ అయ్యాక ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తారు. నెక్స్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మానందం గారు. తాను ఎంత గొప్ప కమెడియనో మన అందరికీ తెలిసిందే. అయితే తను ఇప్పటి వరకు చేయని ఒకే ఒక్క రోల్ విలన్ క్యారెక్టర్. ఫైనల్లీ ఆ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. బట్ ఏ మూవీలో అనేది ప్రెసెంట్ తెలియదు. ముందు చెప్తా. ఆ విలన్ క్యారెక్టర్ కి థియేటర్ మొత్తం షేక్ అవబోతుందంట. చూద్దాం. నెక్స్ట్ ఫైనల్లీ మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాన్ ఇండియన్ మూవీని అయితే చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ మూవీ కోసం భారీ సెట్స్ అయితే వేస్తున్నారు. ఈ మూవీలో మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఫాద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ యానిమల్ ఫేమ్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, సీతారాములుగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రామాయణ. ఈ మూవీలో రావణుడిగా మన రాకింగ్ స్టార్ యష్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మార్చ్ ఫస్ట్ వీక్ నుండి లంకలో ఉన్న మన రావణాసురుడి సీన్స్ ను షూట్ చేస్తారంట. దానికోసం ప్రెసెంట్ మూవీ టీం భారీగానే ఖర్చు చేసి లంకా సెట్స్ అయితే వేస్తున్నారు. సో వెయిట్ చేద్దాం, రావణాసురుడిగా మన రాకింగ్ స్టార్ యష్ ఏ విధంగా యాక్ట్ చేస్తారో. మర్చిపోయా, ఈ మూవీని కూడా 2 parts గా తీసుకొస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి రిలీజ్ కు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ అనే మూవీ. ఈ మూవీ టీం ప్రెసెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ జైల్ సెట్ లో భారీ ఫైట్ నైతే షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ కోసం మన ప్రభాస్ చాలా కష్టపడుతున్నారంట. అండ్ ఈ ఫైట్ స్క్రీన్ పైన ఓ రేంజ్ లో ఉండబోతుంది. నెక్స్ట్ మన లోకేష్ కనకరాజ్ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కాంబోలో వస్తున్న కూలీ మూవీ. ఈ మూవీ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. ప్రెసెంట్ ఈ మూవీ టీం చెన్నైలోని ఎయిర్పోర్ట్ లో మన రజనీకాంత్ గారిని పట్టుకునే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే లాస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ ఆర్ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ తో ఈ మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ అవబోతుంది. ఫ్రెండ్స్, 1 month బ్యాక్ నాకు ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. దాని వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటికీ ఫుల్ గా రికవర్ కాలేదు. అయినా కూడా మీకోసం వీడియోస్ చేస్తున్నా. ఇక మీదట చేస్తూనే ఉంటా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. టైం ఉంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.